పెహల్గామ్లో ఆ రోజు ఏం జరిగింది? చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ ఈరోజు 99 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఘటన జరిగే ఆ 30 నిమిషాల ముందు అక్కడ వాస్తవాలేంటి, పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా జాయిన్ అవుతున్నారు వీర్రాజు గారు. రైట్, ఓకే. వీర్రాజు గారు, ముందు వీర్రాజు గారి కోసం కాస్త ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు అనేది అయితే నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో వీర్రాజు గారు చాలా సాహసం చేసి ఏం జరిగింది అన్నది నాతో ఉన్న ఇంటరాక్షన్ తోటి ఆయన లైవ్లోకి రావడానికి ఒప్పుకున్నారు. తను, వాళ్ళ వైఫ్, ఇద్దరు చిన్న పిల్లలండి, పసిపిల్లలతోటి ఆయన టూర్కి వెళ్ళడం జరిగింది. పహల్గామ్లో దాడి జరిగే 30 నిమిషాల ముందు నుంచే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేసారు. ఆ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఏ రకంగా ఎంత హ్యాపీగా ఉన్నారని. ఒక అరగంట తర్వాత ఈ సంఘటన చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వీరు ఎప్పుడు ఆ టూర్కి వెళ్ళారు, ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళారు, వీర్రాజు గారు మాట్లాడుదాం. వీర్రాజు గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. వీర్రాజు గారు, అసలు ఎప్పుడు వెళ్ళారు మీరు టూరు, ఏ ఏ ప్రాంతాలు మీరు సందర్శించారు? మేము 18 ఏప్రిల్లో అక్కడ ఫస్ట్ శ్రీనగర్ వెళ్ళామండి. శ్రీనగర్ నుంచి మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అక్కడ నుంచి సోన్మార్గ్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ సోన్మార్గ్ ఒక రోజు, పహల్గామ్ ఒక రోజు, గుల్మార్గ్ ఒక రోజు అన్నట్టుగా పెట్టుకున్నాము. సో మేము వెళ్ళిన ప్రతి రోజు కూడా చాలా, అంటే కాశ్మీర్ వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, హ్యాపీగా మమ్మల్ని తీసుకెళ్లారు, అన్ని చోట్ల తిప్పారు. ఈ పహల్గామ్ అన్నది ఆ రోజు పొద్దున్న మేము 8:30కి మేము బైసరన్ వ్యాలీకి వెళ్ళాము. వెళ్ళడం ఎలా అంటే అక్కడ వెళ్ళడానికి ఓన్లీ గుర్రాలతో మాత్రమే వెళ్ళగలం. అక్కడ కార్లు ఇంకేమీ వెళ్ళవండి. ఆ కారు మేము వెళ్ళాము, బాగా స్పెండ్ చేసుకున్నాం టైం. 12:15 ఆ టైం వరకు, 12:30 వరకు అక్కడే ఉన్నాము. ఆ తర్వాత మాకు నెక్స్ట్ గుల్మార్గ్ వెళ్ళే ప్లాన్ ఉంది. అందువల్ల అక్కడ కేబుల్ కార్ అని ఒక ఉంటుంది, గండోలా అంటారు గుల్మార్గ్లో. సో వాటికి వెళ్ళడానికి మాకు టైం స్లాట్ ఉంది. మధ్యాహ్నం 1:00 నుంచి 3 గంటల వరకు వెళ్ళాలి. సో మేము ఆ పహల్గామ్ నుంచి గుల్మార్గ్ వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. ఓకే. సో 3 గంటలకు వెళ్ళాలి కాబట్టి మేము అక్కడ నుంచి ఆ టైంకి బయలుదేరిపోయామండి, దేవుడి దేవాల. అప్పటి వరకు ఆ ప్లేస్ చాలా చాలా హ్యాపీగా, అందరూ మంచి జాయ్ఫుల్గా, అక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మేము ఇప్పుడు ఆ యాక్టివిటీస్ చేసుకుంటే మాకు టైం సరిపోదని చెప్పి నార్మల్గా అందరికి ఫోటోలు తీసుకున్నాము, వీడియోలు తీసుకున్నాము. అక్కడ నుంచి కరెక్ట్గా 12:30, 11 గంటల బయలుదేరిపోయింది. ఓకే, ఓకే. మీకు పహల్గామ్ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని? అంత ప్రశాంతంగానే ఉందా, ఏమైనా అనుమానాస్పదంగా కానీ? అసలు అనుమానంగా ఏమి లేదండి, చాలా ప్రశాంతంగా ఉంది. అలా ఆ టూరిస్టులతో నిండిపోయిందండి మొత్తం ప్లేస్ అంతా. మనకి నుంచి స్టార్ట్ అయిపోద్ది, నాకు 7 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. అక్కడ గుర్రాల దగ్గర, అంటే అక్కడ ప్లేస్ పహల్గామ్లో గుర్రాలు ఒక ప్లేస్ ఉంటుంది, ఒక పెద్ద పార్కింగ్ లాగా. అక్కడేమో గుర్రాలు తీసుకొస్తాయి, ఇంకో ప్లేస్ ఏమో కార్ వస్తాయి. అక్కడ కార్లు వెళ్ళే ప్లేస్లో ఏమో ABC వ్యాలీ అంటారు, ఆరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ, చందనగిరి అని ఒక 3 ప్లేస్ ఉన్నాయండి. కార్ మాత్రమే వెళ్తుంది. ఈ బేసరన్ వ్యాలీకి మాత్రం గుర్రం మాత్రం వెళ్తుంది. ఓకే. సో మేము 7:30 నుంచి 8 గంటలకల్లా బయలుదేరిపోయాం బేసరన్ వ్యాలీ. ఓకే. అక్కడికి ఎంత టైం పట్టిందని మీరు వెళ్ళేసరికి ఆ ప్లేస్కి గుర్రం మీద? గుర్రం మీద మాకు జస్ట్ ఒక 40 మినిట్స్ పట్టిందండి. ఓకే. వెళ్ళి ఎంతసేపు స్పెండ్ చేశారు? మేము ఒక 3 అవర్స్ స్పెండ్ చేసామండి. 3 అవర్స్ స్పెండ్ చేసాం సార్. 3 గంటలు స్పెండ్ చేసామండి అక్కడ. ఓకే, 3 గంటల సేపు మీరు అక్కడ ఉన్నారు? అవునండి. అప్పుడు మేము ఎప్పుడైతే అక్కడ నుంచి బయటకు వచ్చేసామో మాకు యాక్చువల్గా అక్కడ పోస్ట్ పెయిడ్ తప్ప మామూలుగా మా ప్రీపెయిడ్ సిబిల్ పనిచేయవండి. సో మేము ఎక్కడైతే పహల్గామ్ నుంచి కిందకు వస్తున్నామో గుల్మార్గ్, ఊరు వెళ్తున్నామో, అప్పుడు మాకు మా క్యాబ్ డ్రైవర్ చెప్పాడు ఇలా జరిగిందండి. అసలు ఏమనిపించింది వీర్రాజు గారు? అసలు ఊహించింది కదా, ఇది ఒక్క అరగంటే కదా టైము. అవునండి, 30 నిమిషాలు. అసలు ఆ రోజు మాకు వణికేసిందండి, అసలు చాలా కాళ్ళు చేతులు ఆడలేదు అసలు. మేము అంటే చిన్నపిల్లలతో వెళ్ళాము, పిల్లలు వెళ్తే అసలు వాళ్ళు నేను లేకపోతే ఏమైపోతా, భాష కూడా తెలియదు. అట్లా గాడ్స్ గ్రేస్ అండి. ఓకే. ఇప్పుడు ఆ తీసుకున్న విజువల్స్ అన్ని కూడా ఆ సరౌండింగ్స్ ప్రాంతాలేనండి? మీరు హాయ్ చెప్తున్నారు ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది అక్కడేనండి. ఓకే. సో అంత హ్యాపీగా ఉన్నారు అందరూ ఆ నిమిషం వరకు కూడా?
చాలా హ్యాపీగా ఉన్నారండి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అసల. అసల ఇలాంటి అసల మాకు ఎక్కడ కూడా ఏ అనుమానం కూడా రాలేదు. ఇలా జరుగుతదన్న అంటే మేము వచ్చిన తర్వాత కూడా మాకు అనిపించింది. అరే! ఇప్పటిదాకా బానే ఉన్నారు కదా! ఏమైంది సడెన్‌గాని అనుకున్నాం మేము. హ్మ్. ఇప్పుడు మీకు మా వాళ్ళు ఒక ఇమేజ్ చూపిస్తారు. ఒక నలుగురు ఎవరైతే ఆ ఉగ్రవాదులు అక్కడికొచ్చారో, ఆ ఇమేజ్‌లో ఆ ప్రాంతంలో మీరు సుమారు 2:30, 3 గంటలు ఉన్నారంటున్నారు కాబట్టి, వాళ్ళేమన్నా అక్కడ కనిపించడం లాంటివి గాని, మీరు చూసినట్లు గాని ఏమన్నా అనిపిస్తుందా? ఒక్కసారి ఆ ఇమేజ్ పరిశీలనగా చూడండి. వీళ్ళే ఆ ఉగ్రదాడికి పాల్పడిన వాళ్ళని చెప్పి చూ రిలీజ్ చేసింది హ్మ్. గవర్నమెంట్. మీరేమన్నా అవకాశం ఉంటే ఒక్కసారి చెక్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఏంటంటే అండి అక్కడ కాశ్మీరోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకలాగా ఒకలాగే ఉంటారండి అక్కడ. హ్మ్. సో వీళ్ళు వేరే వాళ్ళు అంటే టెర్రరిస్టులకి, కాశ్మీరోళ్ళకి అక్కడ ఫేస్ డిఫరెన్స్ ఏమి ఉండదండి. అందరూ ఒకలాగా కనిపిస్తారు మీకు. హ్మ్. హ్మ్. సో ఇప్పుడు ఈ ఫేస్‌లు నాకు చూడలేదండి. హ్మ్. అసలు ఓకే. కనిపించలేదండి వీళ్ళు. హ్మ్. అనుమానాస్పదంగా పోనీ ఏమన్నా అనిపించిందా? అంటే ఇది అసలు లేదండి. అప్పుడు అసలు. అనిపించకపోవచ్చు. అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఈ గతం అంటే తరిమిన మేము తర్వాత. మా థాట్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే అండి, ఇప్పుడు మేము అక్కడ స్పెండ్ చేసి మేము నెక్స్ట్ గుల్మార్గ్ వెళ్ళాలి కాబట్టి, మా హడావిడిలో ఉన్నాము. ఇంకా జస్ట్ ఎళ్ళాము. మంచిగా అక్కడ స్పెండ్ చేసాము, వచ్చేసాము అంతేనండి. హ్మ్. అసలు ఏమనిపించిందండి ఫ్యామిలీ తోటి? మీ వైఫ్ వాళ్ళు అసలు ఎలా ఫీల్ అయ్యారు ఈ వార్త తెలిసిన వెంటనే? అసల కార్‌లో మేము యాక్చువల్‌గా వెళ్ళే దారిలో ఈవినింగ్ టైమ్ అరౌండ్ 5-6 మధ్యలో మమ్మల్ని ఒక వెహికల్ ఇద్దరు ఫుల్ గన్‌మెన్స్ ఆపారండి మమ్మల్ని. హ్మ్. ఎలా ఉన్నారంటే పైనుంచి కింద వరకు బ్లాక్ డ్రెస్ ఏసుకున్నారు. ఓకే. ఫుల్‌గా అంటే సేమ్ ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. కానీ చేతిలో AK-47 గన్స్ ఉన్నట్టున్నాయి. హ్మ్. అలా ఆపిన వెంటనే మేము వెంటనే మా మిసెస్ అయితే మా పిల్లల్ని తీసుకొని కార్ కిందకెళ్ళిపోయింది. అంటే సీట్ కిందకెళ్ళి దాక్కుందండి. ఆ! అంటే మా భయమేసిందనమాట. ఇప్పుడు ఇలా జరిగింది ఎవరు ఈళ్ళ మధ్యలో ఆపేసారు కారని. ఓకే. తర్వాత ఆళ్ళ దగ్గరకొచ్చేసి మేము ఇలాగ కమాండోస్ అండి. మీ ఐడీ చూపించండి చెప్పారు. హ్మ్. సో అప్పుడు మాకు హ్యాపీ అనిపించింది. ఓకే. అంటే ప్రతి జస్ట్ నిమిషం టెన్షనే. ఒక విహారయాత్రకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అప్పటి టెన్షన్‌గానే. వరకు బానే ఉందండి. అప్పటి వరకు హ్మ్. చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఏ రోడ్‌లో ఏం జరుగుతదా అని చాలా టెన్షన్‌తో వచ్చామండి. హ్మ్. హ్మ్. అది సార్. సో, ఆ ప్రాంతం ఎలా ఉంది వీర్రాజు గారు? మీరు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం. అది అంటే చాలా పెద్ద ప్లేస్ అండి అది. అది చాలా ఓపెన్‌గా ఉంటుంది. అక్కడ మీకు సరే ఇప్పుడు మా వాళ్ళు ఆ విజువల్స్ చూపిస్తున్నారు కదా! అదేంటి? ఆ! అవునండి. ఆ! జిప్ లైన్ అండి. జిప్ లైన్ అక్కడ యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి అక్కడ. ఆ! అంటే అదొక ఓపెన్ ఏరియా. అంటే ఎలా అంటే అండి అదొక హెవెన్‌కి ఎళ్తున్నట్టుగా ఉంటుంది. హ్మ్. అదంతా ఓపెన్‌గా ఉంటది. ఆ చుట్టుపక్కలంతా మీకు పైన్ ట్రీస్‌తో దేవదారు వృక్షాలు అంటారు అవి. హ్మ్. పొడుగ్గున్నాయి చూసారా? హ్మ్. అవంతా ఓపెన్‌గా చుట్టూ ఉంటాయన్నమాట అండి. అది ఎలా ఉంటదంటే మనకి ఒక బౌండరీస్ లాగమాట. ఇంకెక్కడికి ఎళ్ళలేము. హ్మ్. ఓకే. మనం వెళ్ళిన దారే మళ్ళీ వెనక్కి రావాలి. ఓకే. అక్కడ ఓన్లీ నడిచెళ్ళొచ్చు లేదంటే గుర్రాలతో వెళ్ళొచ్చు. ఇంకో ఆప్షన్ ఏమి లేదండి అక్కడ. హ్మ్. హ్మ్. ఎంతమంది ఉండుంటారండి ఆ రోజు? ఆ అరగంట ముందు మీరు అక్కడ ఉన్నంత ఆ టైం? మేము వెళ్ళిన టైంలో తక్కువ ఉన్నారండి జనం. సుమారు ఒక 200 మంది ఎంతో ఉండుంటారండి అప్పుడు. హ్మ్. తర్వాత మీరొచ్చే టైంకి మీరు స్పెండ్ చేశారు కదా చాలా సేపు అక్కడ. అప్పుడు ఎక్కువ మంది ఉన్నారండి. హ్మ్. అప్పుడు చాలా ఈ ఎక్కువ ఈ మందొచ్చారు. గుర్రాలు ఎందుకంటే ఎక్కినవి అప్పుడే అక్కడేనా? ఆ గుర్రాల మీద మీరు వెళ్ళింది కూడా అక్కడేనా? అవునండి. అవును. ఇవే గుర్రాలు. ఇవే గుర్రాలండి. దీంతోటే మీరు అక్కడికి వెళ్లారు ఆ ప్రాంతానికి. ఉగ్ర దాడి జరిగిన ప్రాంతానికి. అవునండి. ఆ గుర్రాలేనండి. అవును. ఓకే. మళ్ళీ మీరు అవే దాంతో రిటర్న్ వచ్చేసారు. అంటే అప్ అండ్ డౌన్ అవునండి. మాట్లాడుకుంటారా? అవును. దీంతో అంతే అది ఎళ్ళడానికి రావడానికి మనం ఒక గుర్రం మాట్లాడుకోవాలండి. హ్మ్. 2200 తీసుకుంటాడు హ్మ్. ఒక్కొక్క గుర్రానికి. హ్మ్. సో, వెళ్ళడానికి వాడే ఉంటాడు. వాడు మనతోటే ఉంటాడండి. ఓకే. వాళ్ళేమైనా ఆ! ఇలాంటివి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా అసలు సిట్యుయేషన్ అసలు ఎక్కడ ఏం లేదు. లేదండి. అదేం లేదు. మీరంత టైమ్ స్పెండ్ చేసుకోండి. ఫోటోలు తీసుకోండి, వీడియోలు తీసుకోండి. హ్మ్. ఎప్పుడైతే మీది అయిపోయిందో అప్పుడు చెప్పండి. మేము వచ్చి తీసుకెళ్ళిపోతాం అని చెప్పారు. హ్మ్. సో, మీకు ఆ ఆ! టూర్ లేకపోతే మీరక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉండాల్సింది సిట్యుయేషన్ అయితే. అమ్మో! చెప్పలేనండి. ఈ టైంకి మీతో ఇలా మాట్లాడిపోతున్నాము. ఆ! హ్మ్. సో, అక్కడ వాళ్ళందరూ కూడా అప్పటి వరకు హ్యాపీగా ఉన్నారండి? అయ్యో! చాలా హ్యాపీగా ఉన్నారండి అక్కడ. మార్నింగ్ అలా మీకు అంటే ఈ కాశ్మీర్ అంటే ప్లేస్ చూడాల్సిన ప్లేస్ అండి. అలా అని అసల ఇది జ ఈ జ ఈ ఇన్సిడెంట్ జరగకపోతే హ్మ్. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్స్ ఆఫ్ ఇన్ మై లైఫ్ అంటామండి. హ్మ్. మళ్ళీ ఇంకా కాశ్మీర్ మళ్ళీ ఇంకోసారి రావాలన్నట్టుగా ఉందండి ఆ ప్లేస్. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఎప్పుడు అక్కడికి వెళ్ళకూడదు అన్నట్టుగా అనుకున్నాం.
ఓకే. మీరు మీరు మీ ఫ్యామిలీ ఒకటే వెళ్ళారండి? ఏమైనా బ్యాచ్ కింద వెళ్ళారా? లేదండి. నేను మా మిసెస్ మా ఇద్దరు చిన్న పిల్లలు 6 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లలతో వెళ్ళామండి. సార్ ఆ పిల్లలు ఏంటి సిచ్యువేషను? ఇది వాళ్ళకి నోటీస్ చేయగలిగారా? వాళ్ళకి ఈ గన్నలు పట్టుకోండి. లేదండి. వాళ్ళకి అసలు ఏం లేదండి. వాళ్ళ జాలీ మూడ్‌లో వాళ్ళు ఉన్నారండి. హ్మ్. వాళ్ళకేం తెలీదు కూడా అసల. ఈ బ్లాక్ కమాండోస్ ఎప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఎవరన్నట్టుగా అడిగారు తప్ప వాళ్ళకి అసలు దీని మీద అవగాహన లేదు. లేదండి. సో మీ వైఫ్ అయితే చాలా టెన్షన్ పడ్డారు ఆ నిమిషంలో మాత్రం. అమ్మమ్మో! కారు అసల ఆపినప్పుడైతే కారు సీట్ కిందకి వెళ్ళిపోయిందండి పిల్లల్ని తీసుకొని. హ్మ్. అంత భయమేసిందండి అసల. మీకేమనిపించిందండి ఆ సిచ్యువేషన్లో? ఆ సిచ్యువేషన్‌లో నాకు ఒకటే వచ్చిందండి. అంటే ఫస్ట్ నాకు ఇన్సూరెన్స్ ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. ఏమైనా అయినా పర్లేదు అన్నట్టు ఇలా వచ్చిందంతే. మా పిల్లలు ఏమైపోతారు? వాళ్ళు చూసుకోవచ్చా అంటే వాళ్ళకి భాష కూడా రాదు. ఎక్కడి నుంచి వెళ్ళగలరా? అలా మాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. ఫోన్‌లు కూడా పనిచేయవు. ఇలాగని ఈ థాట్స్ వచ్చినాయండి. ఆ తర్వాత. చాలా దారుణమైన సిచ్యువేషన్ కదండి పాపం. ఎంతమంది అన్యాయంగా చనిపోయారు. అవునండి. అసల మేము చాలా గాడ్స్ గ్రేస్ అండి. మేము అలాగా సజీవంగా వచ్చినందుకు. అది కూడా పిల్లలు ఎప్పుడూ తీసుకెళ్ళలేదండి. పిల్లల్ని ఎప్పుడు ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ తీసుకెళ్ళాను. ఇలా జరిగింది. సో ఈసారి మాకు పొద్దున్నుంచి మాకు ఒకటే అంటే ఏదో సూచిస్తుందండి. ఏదో త్వరగా ఎళ్ళాలి మీరు ఇక్కడి నుంచి బయలుదేరాలన్నట్టుగా ఉన్నది మైండ్‌లో. అవునా? అవునండి. మార్నింగ్ నుంచి కూడా ఎందుకంటే కొంతమందికి అవి వస్తుంటాయి వైబ్రేషన్స్, సిక్స్త్ సెన్స్ ఏదో చెప్తుంటుంది. నాకు కొట్టిందండి మాకు యాక్చువల్‌గా. ఎందుకో త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి మీరు అక్కడికి ఎళ్ళాలి అన్నట్టుగా ఉంది. సో, ఆ హడావిడిలోనే వచ్చాను తప్ప అక్కడ లేదు. తర్వాత నెక్స్ట్ రోజు చూసుకుందాము అన్న థాట్ ఉంటే గనక ఈ ఇంటర్వ్యూ మీకు ఇవ్వలేకపోయాను. లేదు. ఆ రకంగా మాట్లాడొద్దు. ఎప్పుడూ మంచే జరుగుతుందిలేండి. వాళ్ళు పాపం అన్యాయంగా వాళ్ళు బలైపోయారు. అవును సార్. అవును. సుమారు 26 మంది వరకు కూడా 22-26 మంది ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వచ్చి వాళ్ళు దాడి చేశారు అని ఆ వార్త మీకు ఎప్పుడు తెలిసిందండి? ఎంతసేపు మీరు అక్కడి నుంచి పాస్ అయిపోయిన తర్వాత ఎంతసేపట్లో తెలిసింది? మాకు 4:30కి తెలిసిందండి. ఓకే. 4:30 కల్లా మా డ్రైవరే చెప్పాడు. మా డ్రైవర్ ఫోన్ న్యూస్ చూస్తుంటుంటాడండి. 4:30 కల్లా నాకు ఫోన్ చేసి చెప్పాడండి. మనం బతికిపోయామండి. ఓకే. అదే కారులో వెళ్ళారా మీరు మొత్తం ఈ టూర్ అంతాని? అదే కార్‌లో వెళ్ళామండి. మరి కదా ఆ కార్ డ్రైవరే సార్ ఏం చెప్పాడండి తను ఇలాగ ఇంతమందిని చంపేశారనా? వాడు ఫస్ట్ ఏడ్చాడండి. మాకు ఫోన్ చేసిన వెంటనే ఏడ్చాడు. "ఏమైంది ఏడుస్తున్నావు" అంటే మనం దేవుడి దయ వల్ల మనం బతికిపోయామండి. అక్కడ అప్పుడు న్యూస్ ఏంటంటే ఐదుగురే చనిపోయారని చెప్పారు. ఐదుగురిని చంపేశారండి టెర్రరిస్ట్ అని చెప్పాడన్నమాట. ఐదుగురు అంతే. ఐదుగురు అమ్మ బాబోయ్ అనుకున్నామండి. తర్వాత మళ్ళీ నైట్‌కి వచ్చేటప్పటికి ఆ హోటల్‌లో మేమైతే హోటల్‌లో ఉన్నాం. అక్కడ వైఫై పనిచేస్తది. ఆ వైఫై పనిచేసిన వెంటనే కాల్స్ రావడం స్టార్ట్ అయినాయండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కాల్ చేశారు. ఎంత లక్కీరా మీరు అలా ఇంతలా ఇన్సిడెంట్ జరిగింది. మీరు అసల ఆ టైంలో మీరు బయలుదేరిపోవడం ఎంత మంచిదయింది అని చెప్పారు సార్. సో ఇంట్లో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడ్డారైతే కాల్ మీకు వచ్చినంత వరకు ఇన్కమింగ్ వచ్చినంత వరకు కూడా. అంటే యాక్చువల్‌గా అది మన ప్రీపెయిడ్ పనిచేయదు కదండీ. సో కాల్ చేస్తానే ఉన్నారంట సాయంత్రం. అసలు నరకం అనిపించుంటారు కదా మీరు. అదే సిచ్యువేషను, అలాగే మీ కుటుంబ సభ్యులు అదే సిచ్యువేషను. మీ అమ్మగారు నాన్నగారికి కూడా మీరు ఇలా ఈ ప్రాంతానికి వెళ్తున్నట్టు తెలుసా, లేదా కాశ్మీర్ టూర్ అనుకున్నారా? మామూలుగా ఈ ప్రాంతంకి వెళ్తున్నట్టు తెలియదండి. మేము వెళ్ళిన రోజు ఇలా జరగడం అన్నదే అసలు వాళ్ళు ఎక్స్పెక్టే చేయలేదు. మీరు ఎప్పుడు 18th రీచ్ అయ్యారా అక్కడికి? మార్నింగ్ 8:30. శ్రీనగర్ ఎప్పుడు వెళ్ళారు? శ్రీనగర్ మేము 18th రీచ్ అయ్యాము. 18th 19th అక్కడ నుంచి సోన్మార్గ్ వెళ్ళామండి. అదే అక్కడ దూద్పత్రి అని ఇంకో ఊరు ఉందండి. దూద్పత్రికి వెళ్ళాము. అక్కడ అది కూడా మొత్తం అన్ని ప్లేస్లు కూడా చూడాల్సిన ప్లేస్ అండి. అలా అక్కడ మీకు అనుమానాస్పదంగా ఎక్కడ ఏం జరగదు. అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు కానీ ఆ రోజు పోలీసులు లేరండి. ఏంటో పరిస్థితి? అవును నిజమే. అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఎటువంటి సెక్యూరిటీ లేదట పెహల్గాంలో కూడా? లేదండి. అసలు మామూలుగా జనరల్గా నేను సోన్మార్గ్ లో చూసాను, దూడపత్రిలో చూసాను. అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్స్ ఉన్నారు. కానీ ఈ టీంలో ఎవరు లేరండి. అని మేము యాక్చువల్గా థాట్ కూడా రాలేదు. సెక్యూరిటీ అవసరం ఏముంటుందిలే అన్నట్టుగా ఉన్నా అనుకున్నాను. కానీ వాళ్ళు అటాక్ చేసింది మాత్రం అట్లా వాడు చాలా ఎప్పటి నుంచో ప్లానింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక్క గుర్రం మాత్రం రాగలని ప్లేసు, మళ్ళీ తప్పించుకోవడానికి లేకుండా ఉన్న ప్లేసు. ఈ టైంలో పోలీసులు కూడా లేరు. ఎంత ప్లాన్ చేసి ఉంటారండి అసలు. అవును కాదు, పోలీసులు లేకపోవడం ఏంటంటే జనరల్గా డ్రైవర్ని అడిగాను మీరు ఇంతకుముందు ఉండేవారు ఆ పోలీసులు, లేకపోతే ఎప్పుడు అక్కడ ఉండరా?
అక్కడ నేను ఈ క్వశ్చన్ అడగలేదండి. ఆ. ఈ పోలీస్ తరా ఉండరా అంటే మేము వెళ్ళింది మీకేమనిపించింది? మాత్రం చాలా ప్లేసులు మీరు తిరిగారు కదా, అక్కడే లేకపోవడం అన్నది కూడా ఏమైనా అనుమానాలు రేకెత్తిస్తుందా? ఆ! అవునండి. అంటే అనుమానం కాదండి. మిగతా అన్ని చోట్ల కూడా స్టార్టింగ్‌లో ఉంటారు కానీ, ఈ ఈ ఈ ఎక్స్‌క్లూజివ్ ఈ ప్లేస్‌లో మాత్రం ఎక్కడ ఎవరు కనిపించలేదండి. ఆ. మార్నింగ్ ఎళ్ళాము మేము యాక్చువల్ 8:30కి ఎళ్ళాం. 8:30కి అలా ఎవరు లేరు. రిటర్న్ వచ్చినప్పుడు? రిటర్న్ వచ్చినప్పుడు కూడా మేము అహా! లేదు. ఆ వ్యాలీలో డౌన్‌లో కూడా కనిపించలేదు. ఆ. సో ఫ్రీగానే ఫ్లో అవుతుంటుంది టూరిస్టులు అందరూ ఫ్రీగానే కూడా. చాలా ఫ్రీగా ఉంటదండి. మామూలుగా అసలు ఏం మీరు నార్మల్‌గా ఇప్పుడు బిజీ ప్లేస్ అండి అసలది. ఉమ్. అది వెళ్ళాల్సిన గుర్రాలతో కాబట్టి మీకు ఎన్ని గుర్రాలు నంబర్ ఆఫ్ 1000 మంది 1000 గుర్రాల పైన ఉంటాయండి అలా అక్కడ. ఓ. హ్మ్. ఆ. సో అక్కడ అది కూడా స్ట్రెచ్ మొత్తం గుర్రం వెళ్ళేదంతా కాలు బురదతో ఉంటదండి బాగా. ఆ. ఆ గుర్రం మాత్రమే వెళ్తానట్టుగా ఉంటది. కానీ ఆ రోజు మాత్రం మరి ఆళ్ళు పాపం ఎలా వెనక్కి బయటపడి కిందకొచ్చారో అన్నది నేను ఊహించుకోలేకపోతున్నానండి. ఓకే. మీకు ఆ సరౌండింగ్స్ మీరు ప్రత్యక్షంగా చూశారు కదా, అది ఏంటంటే ఎస్కేప్ అవ్వడానికి అది కూడా చాలా ఈజీగా ఉండే విధంగా కనిపిస్తుంటుంది. అది జస్ట్ ఆ గ్రౌండ్లా ఉంది. ఆ సరౌండింగ్ అంతా కూడా ఏమైనా హిల్స్ ఏమైనా ఉన్నాయా? పెద్ద పెద్ద హిల్స్, చెట్లు? అహా! లేదండి. మీరు ఓపెన్‌గా ఉంది కదండీ! ఆ ఓపెన్ చెట్లు ఉన్నాయి కదండీ! ఆ చెట్టు అంటే వ్యాలీ అనమాట. అది అంటే అక్కడ మీకు రాళ్ళు ఉంటే పడిపోతే ఇంకా చెప్పలేమండి. ఉమ్. మీరు మనం వెళ్ళిన రూటే ఎగ్జిట్ రూట్. ఉమ్. మీ అంటే గురించి అని ఎగ్జిట్ కాదు, రూట్. ఆ ప్లేస్లో ఆ సరౌండింగ్స్ నేను చెప్తున్నాను. మీరు వెళ్ళి కాదు నేను అడిగేది. ఆ ఆ! ప్లేస్లో ఆ సరౌండింగ్స్లో ఓకే. ఎలా ఉంది అని. జస్ట్ ఆ గ్రౌండ్ తప్పితే ఇంక తర్వాత ఇంకెవరో మనిషి పెట్ట కనిపించరా? లేదు లేదు. ఇంకా గ్రౌండ్ తప్పితే ఇంకేం లేదండి. ఆ. అక్కడ మీకు ఇంక పారిపోవడానికి కూడా ఏమి ఉండదండి. ఆ చెట్లు ఉంటే చెట్ల మీద పైకి ఎక్కడం లేదంటే రాళ్ళుంటే రాళ్ళ వెనకాల దాక్కోవడం అంతే. ఓకే. సో అందుకని ఓ వాళ్ళు కరెక్ట్‌గా టార్గెట్ చేశారన్నమాట అది. అవును సార్. అవునవును. ఎవరో కూడా అలాగే ఎస్కేప్ ఉందండి. అవ్వకుండానే. మీరొచ్చే అవును సార్. టైంకి 3, 4 వేల మంది ఉండుంటారు కదా? మేము వచ్చే టైంకి ఉంటారండి. ఆ. మా 3, 4 వేలు ఉండదండి. ఒక 15,000 మంది ఎంతో ఉంటారండి. ఆ? సారీ 1,500 మంది 2,000, 1500. 1,500 మంది ఉంటారు. ఓకే. ఆ 1500 హ్మ్. మంది 2000 ఇప్పుడు ఇన్సిడెంట్ ఏదైతే జరుగుతున్నాడో మా వాళ్ళు చూపిస్తున్నారు చూసారా? ఆ వీడియో ఒకటి. ఆ! సో అదే ఆ! ప్లేస్‌లో ఉన్నారా అండి? లేకపోతే అలా అలా చిన్న చిన్న పార్ట్స్ కింద అలా? అయ్యయ్యో! అలా లేరండి. మొత్తం పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ చాలా పెద్ద వ్యాలీ అండి. ఓకే. ఇది ఒక పార్ట్. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఒక అవునండి. పార్ట్. ఇది ఓపెన్ అవునండి. గ్రౌండ్‌లో అవునవును. ఉంది. అదిగో అక్కడ చూడండి. ఇది ఎప్పుడైంది. ఎక్స్‌క్లూజివ్‌గా చూపిస్తున్నారు. ఈ ప్లేస్ మీరు హ్మ్. చూసారా? హ్మ్. చూసానండి. ఓకే. యాక్టివిటీస్ చేయలేదు అంతే మేము. హ్మ్. సో యాక్టివిటీస్ చేసేలా యాక్టివిటీ ఉంటే ఇంకా లేట్ అవును. అవునండి. అట్లా చేసుంటే ఇంకా చాలా హ్మ్. సరే. సో మీకు ఏమనిపిస్తుంది వీర్రాజు గారు? మన ఈ భారతదేశంలో భారత పౌరులై ఉండి విహారయాత్రలకి వెళ్ళి ఈ రకంగా ఎవరో చేతిలో దాడికి గురయ్యి అకారణంగా మరణం పొందడాన్ని ఏ రకంగా అనుకోవాలి యాజ్ ఏ ఇండియన్? అసలా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరండి ఇలాగ. ఇలా అవుతదని కూడా మేము వెళ్ళింది కూడా మంచి చాలా హ్యాపీగా ఎళ్ళాము. హ్మ్. ఇలాగ జరుగుతుందా అన్న థాట్ కూడా రాలేదండి మాకసల. హ్మ్. ఎందుకంటే శ్రీనగర్ సేఫ్ ప్లేస్ అని చెప్పారు. హ్మ్. ఇలా జరగలేదు. ఇంక అంటే మాకు ఈ దాంట్లో అంటే అంతమంది టూరిస్టులు ఉన్నారు. పోలీసులు కూడా ఉంటూ ఉంటారు. అక్కడ మీకు ఎలాంటి ఏ ఆపద ఉండదని ఇప్పటి నుంచో కాదండి. చాలా సంవత్సరాల నుంచి అందరూ వెళ్తున్నారు. మేము కూడా అదే థాట్‌లో ఎళ్ళాము. కానీ హ్మ్. ఇలా జరగడం వల్ల అయ్యో! ఐ కాంట్ ఇమాజిన్ అండి. హ్మ్. చెప్పలేను నేను. సో ఇప్పుడొక వార్ సైరన్ మోగుతుంది. మోదీ గారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పుడూ తీసుకోలేనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈసారి. సార్ మీరేం కోరుతున్నారు యాజ్ ఏ ఇండియన్ కింద? ఏం చేయాలండి వాళ్ళని? ఆహ్, యాక్చువల్ మొత్తం నాకు ఉద్దేశం అయితే మొత్తం పీఓకే మొత్తం లేపేయాలండి అసలు. హ్మ్. సో ప్రతి మనం యాక్చువల్‌గా ఈ యాక్చువల్ మా థాట్స్ అయితే ముందు పాకిస్తాన్‌ని మ్యాప్‌లో లేకుండా చేయాలని ఉంది అసల. హ్మ్. ప్రతి అంటే వాళ్ళు భారతీయుడు. సపోర్ట్ చేస్తారు గానీ అవును. టెర్రరిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అసల. వాళ్ళు సపోర్టే చేయకూడదు అసల. వాళ్ళ కంట్రీస్‌లో వాళ్ళు ఉంచుతారు. వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళే ఇంటర్నల్‌గా వాళ్ళకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చూడండి, ఆ పంపుతారు. నలుగురు ఆ విజువల్స్ చూడండి. వాళ్ళకి ఏమొస్తుంది? అన్యాయంగా ఆ ప్రాణాలు తీసి అందులో ఈరోజు. నేను విన్నదేంటంటే అందులో మైనర్స్ ఉన్నారంట. అవునా? హ్మ్. అవునండి. అవునవునవును. అది గ్రీన్ టీ షర్ట్ మైనర్ అని చెప్పారు. అదే వాళ్ళు ట్రైన్ అయ్యి వస్తారండి ఇంకా. అదే ఇంకా ఆళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇవే నూరు హ్మ్. పోస్తారు. విషం నూరు పోసినట్టుగా నూరు పోస్తారు. వాళ్ళంతా కూడా హ్మ్. ఇంకా పాయిజన్ అయిపోద్ది. ఇంకా బాడీ ఇంకేం ఉండదు. ఇంకా ఆళ్ళకి ఆలోచన అంతా అవును. కూడా ఎవరిని చంపాలి? ఏ రకంగా చేయాలి? ఇదే ఆలోచన. ఇదే దుర్మార్గ ఆలోచన. నేను విన్నది కూడా చంపేటప్పుడు నవ్వుతూ చంపారంటండి. హ్మ్. నవ్వుతున్న వాళ్ళనడిగి ఏంటి మీ హిందువా? ఓకే. మోడీతో చెప్పు పో అన్నట్టు నవ్వుతూ చెప్పారంట. హ్మ్. చంపేసారంట. ఎళ్లి మోదీకి చెప్పుకోమన్నారట.
అవునండి, అవును. ఈ చివరి అతను మూస అన్నారు కదా, ఆయన మాస్టర్ ప్లానర్ అని చెప్తున్నారు. అవును. కానీ మీరు చూసినట్టు ఏమి అనిపించలేదండి? అంటే అరగంట క్రితం లేదండి, అంటే లేదు లేదు నా లేదు. జనరల్‌గా ఇది ఎలా ఉంటుందంటే ఏదో ఆల్ ఆఫ్ సడెన్‌గా 1 మినిట్‌లో వచ్చి చేయడానికి కాదు. ఆళ్ళు చాలా టైం తీసుకున్నారు. అడిగి అక్కడ కొన్ని కొన్ని చేయకూడనివన్నీ ఆళ్ళతో చేయించి అప్పుడు చంపారు. అంటే వాళ్ళక్కడే మకాం వేశారు అని. ఒక 30 నిమిషాల ఉన్నారండి, ముందో, 1 అక్కడే అవర్ ఉన్నారు. వెనకాల ఎక్కడో దాక్కున్నారు అంతే అండి. సడన్‌గా హ్మ్. వచ్చారు. ఆ! మేమంతే మంచి టైంలో వచ్చాం. లేదంటే ఆ ఇన్సిడెంట్‌కి ఆ టైంలో జరుగుంటే ఏమవుద్దును. ఓకే. మీరొచ్చి ముందు ఆ సిట్యుయేషను అక్కడ ఎలా ఉందండి? అక్కడ వెదర్ కండిషన్ అవనియండి, లేతే అక్కడ ఉన్న పీపుల్ ఇలా ఎవరైతే ఉన్నారో? జస్ట్ మేము ముందు రోజు వెళ్ళామండి. ఆ రోజు ఏంటంటే ఫుల్ వర్షం వస్తుంది. వర్షం వస్తుంది, ఫుల్ క్లైమేట్ కూడా బాగోలేదండి. సో హ్మ్. నెక్స్ట్ రోజు కూడా అలా ఉంటదా అన్నట్టుగా ఉన్నాం. కానీ మార్నింగ్ లేచిన వెంటనే మొత్తం సన్‌లైట్ వచ్చేసింది. బాగుందండి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో అందుకని మేము వెళ్ళామండి. ఆ! సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరొచ్చే టైంలో అసలు ఏమీ లేదు. ఏం ఎటువంటిది కూడా. లేదండి అసలు. అనుమానాస్పదంగా గానీ, డౌట్ ఉన్నట్టు హుహు. గానీ, ఎవరి యాక్టివిటీస్ ఆళ్ళు చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అవును సార్. అవునవునవును. హ్మ్. సో పాకిస్తాన్ ఏం చేయాలి వీర్రాజు? మీ వైఫ్ వాళ్ళు ఏమంటారు ఇంతకీని? వైఫ్ గాని, పిల్లలు గాని? ఆహా! లేదండి. పిల్లలకి గాని వైఫ్ మాత్రం మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళకూడదన్నట్టుగా ఉన్నారా తను? మాట్లాడిందండి. తనున్నారా? ఉన్నారు. కానీ ప్రెజెంట్ ఇక్కడ లేరండి. వేరే రూమ్‌లో ఉన్నారు. ఓకే. హ్మ్. ఇంగోని మా పిల్లలు. హ్మ్. అది అక్కడేనండి. అక్కడ ఆరు వ్యాలీ అని అంటారు. ఓకే. హ్మ్. మా డ్రైవర్ కూడా బాగా తీసుకెళ్ళాడండి. ఆ రోజు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాడు. మా ఫోటోలు తీశాడు, వీడియోలు తీశాడు. హ్మ్. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. కాశ్మీరీస్ అయితే చాలా మంచోళ్ళండి. అంటే ఓకే. ఐ మీన్ బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. ఆ! అమౌంట్ అయితే బాగా తీసుకుంటారేమో కానీ హ్మ్. మొత్తం చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఓకే. లోకల్ పీపుల్ ఎలా ఉంటారండి? ఓహ్! భయంగానే ఉంటదా వాళ్ళతోటి? చాలా అదే ఫ్రెండ్లీగా మన మన వాళ్ళే మన చాలా ఫ్రెండ్లీగా దగ్గరికొచ్చారు. ఉంటారు. హ్మ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. సో కాశ్మీరీస్. కాశ్మీర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ! సో డ్రైవర్ కూడా వీళ్ళందరూ ముస్లింలే గదా! మెజారిటీ అక్కడ? అందరూ ముస్లిమ్సేనండి. అందరూ ఆ! ముస్లిమ్సే. మళ్ళీ మా 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 డ్రైవర్ అంటే ఆ ఇన్సిడెంట్ అయిందంటే అంటాడు, ఇది గవర్నమెంట్ చేసిన పని అని చెప్తాడండి మాకు. హ్మ్. ఏ ఇది గవర్నమెంటు? గవర్నమెంట్ చేసిన పని. కాశ్మీర్ గవర్నమెంటా? మన ఇండియన్ గవర్నమెంట్ చేయించిందంటండి. ఓకే. తను హ్మ్. ఇండియనేనండి? ఇండియనేనండి. అక్కడే కాశ్మీర్‌లోనే పుట్టాడు. హ్మ్. కానీ మరి ఇప్పుడే కదండీ పుల్వామా అటాక్ కూడా గవర్నమెంటే చేయించిందని అంటే వీళ్ళందరికీ ఒక థాట్ ఉందన్నమాట అండి. అంటే ముస్లిమ్స్ మేము చేయలేదు. హ్మ్. గవర్నమెంటే చేయించింది అని. హ్మ్. హ్మ్. సో అది సార్. ఇదే వాళ్ళు ఆలోచన సరళిదే. ఆ! ఇండియన్ గవర్నమెంటు ఇండియాలో తీసుకెళ్ళి ఈ రకంగా చేస్తుందా? అంటే వాళ్ళని అలాగ మనలాగా వాళ్ళు ట్రైన్ ఇస్తారో, లేకపోతే ప్రతిరోజు వాళ్ళకి ఏవోటి అలా ఇన్పుట్స్ పంపిస్తుంటారో వీడియోస్ రూపంలో ఇది, అది మనం జిహాదీ అనుకుంటా అది నూరిపోస్తుంటారేమో ప్రతి ఒక్కరికిని. రోజు కాదండి. మా డ్రైవర్ అంటే యాక్చువల్‌గా ఇలా ఒప్పుకోవచ్చు కదా! టెర్రరిస్ట్ చంపారని లేదు. గవర్నమెంట్ ఇదంతా ప్లాన్ చేసి చేయించిందని చెప్తున్నాడు. అంటే ఆ రోజు సాయంత్రం 4:30కి. ఆ! హ్మ్. ఇది అప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పలేదండి. ఆ! గవర్నమెంటే చేయించింది ఇలాగని చెప్తున్నాడు. ఆ! సో ఎంత హ్మ్. దారుణమైన సిట్యుయేషన్ అయితే అది. సో ఆ తర్వాతన్నా మీరు హిందువులని చెప్పి ఏదో తక్కువగా చూడడం, లేతే ఏదైనా వేరే రకంగా లేదు. లేదు. అలా ఏం లేదండి. హ్మ్. మీరెక్కడి నుంచొచ్చారు బానే ఇవన్నీ ఉంది. డీటెయిల్స్ అడుగుతుంటారా? డీటెయిల్స్ అడుగుతాడండి. అడుగుతాడు. మొత్తం అడుగుతాడు. మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంటాడు. ఆ! ఓకే. మనం చెప్ మనం అన్నీ చెప్పం కదండీ! అలా మామూలుగా వాడికి ఎంత చెప్పాలో అంత చెప్పేసి వదిలేస్తాం. కానీ హ్మ్. వాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ గుడికెళ్తారు? ఈ ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్ళమంటారా? అలా క్వెషన్‌లనమాట. హ్మ్. సో ఇన్ఫార్మర్ కింద అయ్యే అవకాశం ఉంటుందండి వీళ్ళు? మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అతని మాటల్లో గాని? ఆ! ఉంటదండి. ఆ? ఉంటదండి. అలా ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళు అంటే చూసిన మరి మిగతా డ్రైవర్స్ ఎలా ఉన్నారు కదా! మా డ్రైవర్ మాత్రం అడుగుతున్నవాడు ఏంటండి? మీరేం చేస్తుంటారు? ఆ! మీరు గవర్నమెంట్ ఎంప్లాయీసా? ఇలా క్వెషన్‌లు. ఆ! ఓకే. హ్మ్. సో అక్కడ ఎవరిని యాహ్! నమ్మడానికి లేదు. లేదండి. మీరెందుకు ఇండివిడ్యువల్‌గానే ఎళ్లారా? ఏమన్నా ట్రావెల్స్ ద్వారా ఎళ్లారా? ట్రావెల్స్ ద్వారా వెళ్ళానండి. సో ట్రావెల్స్ ద్వారా ఎళ్ళినప్పుడు ఆళ్ళు కొద్దిగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఉంటారు. ఇస్తారేమో గదా! హ్మ్. 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 వాళ్ళు ఉంటారు. అందుకనే అంటే ఇండివిడ్యువల్‌గా వెళ్తే మనం చెప్పలేమండి. అందుకోసం కాశ్మీర్‌లో మనకు తెలీదు కాబట్టి ఇలాంటి ట్రావెల్ ప్యాకేజ్ తీసుకొని ఈ వెళ్ళడమే మంచిదండి. ఈ ప్లేస్ ఎక్కడ వీర్రాజు గారు అది? ఆ స్నో పాయింట్ మీ పిల్లలున్నది? ఇది ఇది ఆ రోజే అండి గుల్మర్గ్. ఓకే. సో ఆ ప్లేసులన్నీ కూడా సేఫెస్ట్‌గానే ఉన్నాయి. ఈ ఒక్క ప్రాంతం తప్ప. అవునండి. అవును. 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 హ్మ్. ఆ రోజు ఈ గుల్మార్గ్ వెళ్ళడానికి కంగారుగా పడి వచ్చాం అక్కడి నుంచి. ఓకే. ఆ ఇన్సిడెంట్ జరిగిన హ్మ్. తర్వాత మీ టూర్ అంతా ఇంకా డిసప్పాయింట్ అయిపోయి ఉంటుంది.
అవునండి. సాయంత్రం అంటే అప్పటి వరకు కాశ్మీర్ అంటే అందరూ హ్యాపీగా అడుగుతారు కదా! ఆ రోజు ఎందుకురా ఇన్ని సంవత్సరాల నుంచి ఎళ్ళలేదు ఇప్పుడు ఎందుకు ఎళ్ళావని అడిగారు. హ్మ్. హ్మ్. మళ్ళీ నేను కాశ్మీరు వెళ్దామనే ఆలోచన వస్తుందా? రాదండి. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఆ టూరిజం లేకపోతే అక్కడ అసలు బతకడానికి లేరు చాలామంది. అవునండి. అన్యాయం మొత్తం అయిపోతారు. మీరు అక్కడ కాశ్మీర్ అంతా మీకు టోటల్ వాళ్ళు డిపెండ్ అయ్యేది ఆ టూరిస్టుల మీదేనండి. హ్మ్. హ్మ్. టూరిస్టులు ఎంతమంది వస్తున్నారో వాళ్ళని ఎలా యాక్చువల్‌గా మనకి గుర్రానికి 2000 కారుకి 2500 రోజుకి. అక్కడ హ్మ్. యాక్టివిటీస్ చేయాలంటే 6000 ప్రతిది అంతా టూరిస్ట్ మీదే. వాళ్ళకి సెపరేట్ వేరే ఇంకేం లేదండి. హ్మ్. టోటల్ బిజినెస్ టూరిజం అండి. హ్మ్. మిగతా అక్కడ వాళ్ళతో పైన ఎవరితోనైనా మాట్లాడారండి? మీ డ్రైవర్‌తో కాకుండా ఆ తర్వాత సిట్యుయేషన్‌లో అక్కడ లోకల్ ఉన్న తర్వాత పీపుల్స్ వాళ్ళేంటి? వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ కోసం? వాళ్ళు అంటే ఆ రోజు ఈవినింగ్ మేము భోంచేస్తున్నప్పుడు ఇన్‌షాల్లా నువ్వు అసల ఏం చేయాలి మీరు చాలా ల గాడ్స్ గ్రేస్ మీరు తప్పించేసుకున్నారు. ఇలా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలాగే హ్మ్. మాట్లాడారండి హ్మ్. సాయంత్రం. సో, నా పాకిస్తాన్ మీద వ్యతిరేకత అయితే కనిపించట్లేదు. లేదండి. అలా కనిపించలేదు. ఎవ్వరు గూడా. అలా చెప్పలేదు. వాళ్ళంటే మనకు భాష అర్థం అవ్వదండి. కాశ్మీరీ భాష ఇప్పుడు మిగతా భాషలన్నీ కొంచెం ట్రై చేయొచ్చు కానీ కాశ్మీరీ అస్సలు మనకు అర్థం అవ్వదండి. హ్మ్. వాళ్ళు ఎక్కువ మనతో వాళ్ళందరూ కాశ్మీరీ భాషలోనే మాట్లాడుకుంటారు. ఓకే. మనకి హిందీ మనం మాట్లాడితే తప్ప వాళ్ళు హిందీ మాట్లాడరు. హ్మ్. హ్మ్. రైట్. అది వీర్రాజు గారు మీ డిమాండ్ ఏంటి చెప్పండి? ప్రత్యక్షంగా మీరు చూసారు, మీ కళ్ళతో చూసారు, మీ ఎమోషన్ నాకు అర్థమైపోతుంది. అది మీరు ఏదో మాట్లాడుతున్నారు తప్పించి లోపల నుంచి అయితే ఆ దుఃఖం వచ్చేస్తున్నట్లుగానే అనిపిస్తుంది. నేను మళ్ళీ మిమ్మల్ని అనవసరంగా అందులోకి తీసుకువెళ్ళానేమో. అయ్యో! అంటే నైట్ మేర్స్ అండి. ఆ రోజు మాకు నిద్ర పట్టలేదండి అసల. ఆ రోజు లేదు. ఆ నెక్స్ట్ రోజు కూడా మనకి ఎప్పుడు అక్కడి నుంచి ఎళ్ళిపోదాం అలా శ్రీనగర్ మా ఫ్లైట్ నెక్స్ట్ రోజు ఈవినింగ్ అండి. హ్మ్. ఈవినింగ్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం మేము. హ్మ్. అక్కడి నుంచి మేము ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడానికి ఎంతమంది ఆపుతారు? ఏమవుతది? అన్న టెన్షన్‌తోనే ఎళ్ళామండి. హ్మ్. ఎళ్ళిపోయి 6 గంటలకెళ్తే మాకంటే దారుణంగా అక్కడ మొత్తం బయట వరకు లైన్‌లు పెద్ద 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 క్యూలండి. సో, అందరూ గూడా ఇంక రిటర్న్ ఎళ్ళిపోతున్నారనమాట. అందరూ రిటర్న్ ఎళ్ళిపోతున్నారండి. ఆ! ఆ ఫ్లైట్‌లో గాని, మేము ఎయిర్‌పోర్ట్‌లో గాని ఈ డిస్కషన్‌లు వచ్చేవండి? డిస్కషన్‌లు లేదండి. పెద్ద రాలేదు. డిస్కషన్ రాలేదండి. హ్మ్. హుహుహుహుహు. వాళ్ళందరూ కూడా ఎక్కువ అందరూ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చినోళ్ళండి ఆ రోజు. ఓకే. ఆంధ్ర హ్మ్. వీళ్ళు ఉన్నారండి. ఆంధ్ర వాళ్ళిద్దరు చనిపోయారండి. వీళ్ళెక్కడన్నా మీకు తగిలారండి? కనిపించడం గాని మీకు వీళ్ళు లేదండి. లేదు లేదు. వాళ్ళనెప్పుడు మీ చూడలేదండి. టూర్‌లో? తగలలేదండి. హ్మ్. ఆంధ్ర వాళ్ళిద్దరు హ్మ్. చనిపోయారు. అవును సార్. అవునవునవును. దాంట్లో ఒకళ్ళు బ్యాంక్ ఎంప్లాయీ అని తెలిసింది. ఓకే. ఓకే. ఎస్‌బీఐ బ్యాంక్ ఎంప్లాయీ అండి. ఓకే. మీ డిమాండ్ ఏంటండి? పాకిస్తాన్‌ని ఏం చేయాలి? ఈ ఉగ్రమూకల్ని ముందు ఏం చేయాలి ముఖ్యంగా? ముందు ఈళ్ళందరిని అలా అలా నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళని గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని ఉంటది. బయటికి మనకి రివీల్ అవ్వట్లేదనుకుంటున్నాను నేను. హ్మ్. అంటే మనం ఓపెన్‌గా చేస్తే మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో నిన్న న్యూస్ విన్నానండి. ఇలా పాకిస్తాన్ మీద వార్ అయితే బంగ్లాదేశోళ్ళు బెంగాల్‌ని ఆక్యుపై చేయండి అన్నట్టుగా వచ్చిందండి. హ్మ్. తర్వాతేమో నిన్న మొన్న చూసినట్టంటే వైస్ అడ్మిరల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్మీ ఆయనే చెప్తున్నాడు. ఎంత గవర్నమెంట్ చేయించింది. మోడీయే దీనికి ప్లాన్ అని చెప్తున్నాడండి. హ్మ్. ఏది నమ్మాలో తెలియట్లేదు. అవును. గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా వచ్చిందండి కొంచెం. హ్మ్. హ్మ్. ఓకే. మీరు అందులో నుంచి బయటకొచ్చేసారా ఫ్యామిలీ? మీరు, మీ వైఫు? యాహ్! వచ్చేసానండి. నార్మల్‌కొచ్చారా? ఇంకా ఇంకా అవి వచ్చేసాం. వెంటాడుతున్నాయా? లేదండి. ఆచ్ అంటే మేము ఫోటోస్ కూడా చూసుకోవట్లేదండి. మీరు అడిగారని ఫోటో పంపించాను కానీ, ఆ ఫోటోస్ చూస్తే మళ్ళీ మాకు భయమేస్తదని హ్మ్. ఫోటోస్ కూడా చూడలేదు. వెరీ సాడ్. అవును. ఒక హ్యాపీగా ఆ మూమెంట్‌నంతా గూడా ఇంత దారుణంగా టెన్షన్‌గా లైఫ్ లాంగ్ మర్చిపోలేని సిట్యుయేషన్ కదండీ అది. అవునండి. లైఫ్ లాంగ్ అసలు మర్చిపోలేను. అలా ఈ ఈ ట్రిప్ అన్నది ఒక మెమరబుల్ ట్రిప్ ఆఫ్ లైఫ్ అన్నట్టుగా ఎళ్ళాం. హ్మ్. కానీ ఆ ఈవినింగ్‌కి ఆ 2 ఉన్నాయి మాకు. అందమైన కలలుగందాం అనుకుంటే అదొక పీడకల్లా ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందేమో మిమ్మల్ని. ఆచ్ రాత్రంతా మా మిసెస్ అయితే వణుకేసిందండి. హ్మ్. భయమేసింది అసల. అంటే ఎవరు చూస్తున్న రోడ్డు మీద అందరూ ఒకలాగే ఉంటారు. హ్మ్. గన్ పట్టుకుంటే భయమేస్తుందండి. మొత్తం హ్మ్. ఆ ఇన్సిడెంట్ తర్వాత రో ఇక్కడ మేము గుల్మర్గ్ నుంచి శ్రీనగర్ వరకు రోడ్ మొత్తం పోలీసులే. హ్మ్. చాలా అంటే సేఫ్‌గానే అనిపించిందండి రిటర్న్ అవుతున్నప్పుడు. హ్మ్. అది అప్పుడు సార్. అలర్ట్ అయ్యారన్నమాట. ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు అలర్ట్ అయ్యారు. ఈవినింగ్ అలర్ట్ అయిపోయాడండి. గుల్మర్గ్‌లో అక్కడే మొత్తం వచ్చేసారండి. హ్మ్. ఇప్పటివరకు అంత లేదు కానీ ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత మాత్రం బానే రియాక్ట్ అయ్యారండి. హ్మ్. ఓకే. అంతా మీరిందాక హ్మ్. దీనికన్నా ముందు చూపించిన పహల్గామ్ అక్కడే స్టే చేసామండి మేము. ఎక్కడండి? ఇందాక
విజువల్స్ ఇందాక చూపించారు. ఒక పోలీసులు కార్ వెళ్ళడం ఎన్ని ఉన్నాయి చూసారు. ఆ బ్రిడ్జ్ ఉంది. ఇదా అండి? ఆ, ఇది ఇక్కడ కాదండి. ఓకే, నేను బ్రిడ్జ్ దగ్గర. పంపించింది కాదు. బ్రిడ్జ్, ఓకే ఓకే. మామూలుగా ఆ, అక్కడే మేము స్టే చేసాం అన్న. ఓకే ఓకే ఓకే. అక్కడంతా సేఫే హోటల్స్ అవిని. ఆ, అంత సేఫ్ అండి, అంత సేఫ్ అయితే ప్రాబ్లం లేదు. అక్కడ మీ కాశ్మీర్స్ కూడా చాలా మీకు అంత ఏదో ఫ్యామిలీలా చూస్తారు. మ్మ్. వీర్రాజు గారు, ఓకే, అది సార్. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా అది మర్చిపోండి, అదొక పీడకలు అనుకోవడం, మళ్ళీ మీ రెగ్యులర్ లైఫ్లోకి వచ్చేయండి, అంతా మంచిగా జరుగుతుంది.